భయం. ఈ భూమి మీద భయపడినటువంటి వారు ఎవరు కూడా లేరు. తప్పు చేసి కొంతమంది భయపడితే, తప్పు చేయకుండా భయపడే వాళ్ళు చాలామంది ఉన్నారు. భయపడేవాడు రోజు చస్తూ ఉంటుంటాడు, చావలేక బ్రతుకుతూ ఉంటుంటాడు. నువ్వు అది కాదు అని ఈరోజు నా దేవుడు నిరూపించబోతా ఉంటున్నాడు. చాలాసార్లు మన జీవితంలో మనం రాసిన ఎగ్జామ్లో మనం పాస్ అవుతామో ఫెయిల్ అవుతామో అన్నటువంటి భయంతో రిజల్ట్ రాకంటే ముందు తమను తాము హతమార్చుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. నేను రాసినటువంటి ఎగ్జామ్లో, ఈ ఉద్యోగంలో నేను క్వాలిఫై అవుతానో లేదో అన్నటువంటి భయంతో కూడా చాలామంది నీరసించిపోతూ ఉంటారు. రకరకాల భయాలు మనుషుల్ని వెంటాడుతూ ఉంటున్న నేటి సమాజంలో. అయితే దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంటుంది, భయపడకు, నేను నీకు తోడై ఉన్నానని చెప్తా ఉంటున్నాడు. ఒకసారి యెహోషువ తోటి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, యెహోషువ నువ్వు భయపడబాకు, నేను నీకు తోడై ఉన్నాను, అంత మాత్రమే కాదు నేను నీకు ముందుండి నడిపిస్తాను అని చెబుతా ఉంటున్నాడు. ఈరోజు ఏంటి నీ భయం? ఉద్యోగం రాదేమో అని భయపడుతున్నావా? లేకపోతే నువ్వు రాసిన ఎగ్జామ్లో ఫెయిల్ అవుతాను భయపడుతున్నావా? నువ్వు చేసే బిజినెస్లో పెట్టిన పెట్టుబడి కూడా రాదని నువ్వు భయపడుతున్నావా? నువ్వు చేసే ఈ ప్రయత్నంలో నేను సక్సెస్ కాలేమోనని నువ్వు భయపడుతుంటున్నావా? అయితే ఈ మాట నీకే, భయపడబాకు, దేవుడు నీకు తోడై ఉన్నాడు, ఆయన నిన్ను నడిపించబోతా అన్నాడు. నీ ప్రతి భయములన్నిటిలోంచి ఆయన నిన్ను విడిపిస్తాడు. అంత మాత్రమే కాదు, ఆయన మీద నువ్వు ఆధారపడితే ఆయన నీకున్నటువంటి ప్రతి ఒక్క ఇరుకులో నుంచి నీకు విశాలతని ఆయన కలిగించబోతా ఉంటున్నాడు. నమ్మిక మాత్రం ఉంచు, భయపడకు. జీవము కలిగిన దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.